మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. 54 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి హైదరాబాద్లో 54 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి మూసీ నదిని నేను ప్రక్షాళన చేస్తా, మూసీ సుందరీకరణ చేస్తా, 1,00,000 కోట్లు పెడతా, 1,50,000 కోట్లు పెడతా. 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు వెచ్చించి దాన్ని సుందరీకరణ చేసడం ఎవరి కోసం చేస్తున్నావు? నీ కోసం చేసుకుంటున్నావా? లేక నీవిచ్చేటువంటి కాంట్రాక్టర్ కోసం చేస్తున్నావా? లేక ఈ జనాల కోసం చేస్తున్నావా? అంటే సుందరీకరణ చేయడం అనేటువంటిది జనాల గొంతులు విసికి, జనాల ఆస్తులు ధ్వంసం చేసి సుందరీకరణ అవసరమని చాలామంది అంటున్నారు. ప్రక్షాళన, సుందరీకరణ అనేటువంటిది ఖచ్చితంగా అవసరమే. కానీ ఓ పద్ధతి ప్రకారం చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. నీవు కాదు, నీకన్నా ముందున్న వాళ్ళు కాదు, దాదాపుగా కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. దాదాపుగా 430 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి కానీ హైదరాబాద్ నగరానికి కానీ. అంత విశిష్టమైన చరిత్ర ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి ఈరోజు మూసి పరివాహక ప్రాంతంలో ఇల్లు కట్టుకున్న వాళ్ళందరినీ నేను కూలదోస్తా, ఈ సుందరీకరణ చేస్తా అంటే ఎంతవరకు సమంజసం చేస్తున్నావు? ఇంతకు ముందున్నటువంటి అంటే దాదాపుగా ఒక 40 నుంచి 50 సంవత్సరాల వరకు రిజిస్ట్రేషన్ చేసుకుంటూ వచ్చింది గవర్నమెంట్ అంటే ఈరోజు నీవున్నదే గవర్నమెంట్ కాదు. గత కొన్ని సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నది, గత కొన్ని 10 సంవత్సరాల నుంచి అంతకన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, తర్వాత నీవున్నావు, తర్వాత ఇంకెవడో వస్తావు. ప్రభుత్వం అనేటువంటిది జనాల కోసం చేయాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నది. కానీ ఈరోజు జనాలను ఇండ్లు గుల్లగొట్టి వాళ్ళని నిర్వాసితులుగా మార్చేటువంటి పరిస్థితి నీ గవర్నమెంట్ చేస్తుంది. ఎవరి కోసం చేస్తున్నావు, ఎందుకోసం చేస్తున్నావు అంటే నీతో ఆన్సర్ లేదు. కానీ మూసి ప్రక్షాళన, మూసి సుందరీకరణ అనేటువంటిది దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల స్కామ్ చేయడానికి వీలున్నటువంటిది. 1,00,000 కోట్లు, దాదాపుగా 1,00,000 కోట్లు స్కామ్ అనేటువంటిది కాంగ్రెస్ ఖాతాలో పడబోతుంది మరో 5 ఏళ్లలో. ఆ 1,00,000 కోట్ల స్కామ్ కోసమే మళ్ళీ తర్వాత ఎలాగో రాలేని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఎట్లాగో తెలంగాణ రాష్ట్రంలో ఉండబోదు, వచ్చిన కాడికి దండుకొని బయటపడాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ మూసి సుందరీకరణ పేరుతో ఇదంతా విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు.